ఓకే, ఇప్పుడు ఇంకా కొంతమంది మహిళలు ఉన్నారు ఇక్కడ. గణేష్ నిమజ్జనం కోసం తరలి వెళ్తున్నట్టు గణనాథుల కోసం ఇంకా కొంత మహిళలు ఉన్నారు. మహిళల్ని అడిగి తెలుసుకుందాం. గత 9 రోజులుగా ఏ విధంగా గణనాథునికి పూజలు చేసిండ్రు? మేము జయశంకర్ జిల్లా భూపాలపల్లి రాజీవ్ నగర్ కాలనీలో 9 రోజులు నవరాత్రులు ఉత్సవాలు చాలా సంబరంగా అందరూ కమిటీ మెంబర్స్ అంతా మా కాలనీ వాసులందరూ కలిసికట్టుగా మంచిగా పూజించి పొద్దున సాయంత్రం టైంకు పూజలు చేస్తూ చాలా సంతోషంగా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఒకరోజు అది దీపారాధన కావచ్చు, లేకుంటే నైవేద్యం కావచ్చు. మీరు 9 రోజులు మీ గణనాయకుని దగ్గర ఏ కార్యక్రమాలు చేశారు? మేము 9 రోజులు గణనాయకుని దగ్గర భజనలు చేసినాము, లేడీస్ పాటలు పెట్టుకున్నాము, భజనలు పెట్టినాము, శివలింగం చేసినాము, దీపాలు పెట్టినాము. ఓకే, 9 రోజులు బాగా భక్తి శ్రద్ధలతో గణనాథుడిని అనేక రకాలు పూజించారు. ఇప్పుడు గణనాథుడి నిమజ్జనానికి వెళ్తుంటే మీ ఫీలింగ్ ఏమిటి? చాలా బాధగా ఉంది. 9 రోజులు మేము ఇంట్లో పని చేసుకొని అడావుడిగా దేవుడి దగ్గరికి ఉరికేది. అసలు ఇంట్లో కూడా పని అనేది మేము పట్టించుకోలేదు. చాలా అసలు 9 రోజులు గణనాథుడు వెళ్ళిపోతుందంటే మాకు అందరు చాలా బాధగా ఉంది. ఓకే, మా ఫైనల్ గా మీరు గణేష్ని ఏమి కోరుకున్నారు? మీ కంపెనీ పాడి పంట, పిల్లలు చదువులు అన్ని బాగుండాలని అందరూ ఎవరి కోరికలు వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ధర్మవాహిని భూపాలపల్లి గజనాథుని కన్నుండి ఏదైతుందో మహిళలు 9 రోజులు గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజించి ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉందని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో సత్యనారాయణ, ఆర్బీ న్యూస్.